వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. సో డిస్ప్లే చూస్తున్నారండి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ మనకి మ్యాట్రిక్స్ నుంచి, బైనామియల్ థీరం నుంచి, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి, అదేవిధంగా మనకి పాలినామియల్స్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి ఐసెట్ ఎగ్జామ్లో అడుగుతారండి. సో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీలో సో ఆల్మోస్ట్ ఒక 25 to 26 టాపిక్స్ అండి ప్యూర్ మ్యాథ్స్ పైన అర్థమెటిక్స్ నుంచి రావడం జరుగుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, క్లాస్ మొత్తం చూడండి. ఇప్పుడు మీకు కనబడుతున్న క్వశ్చన్స్ని మనం వితిన్ 10 seconds లోపు, ఒక్కొక్క క్వశ్చన్కి 10 seconds లోపే ఆన్సర్ చేస్తాము. సో అది ఎట్లా చేయాలి అనేది సో ఈ క్లాస్లో మీరు నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఈజీ సొల్యూషన్స్ మన వామిక మ్యాథమెటిక్స్ యాప్ అనేది ఇస్తుందండి. సో మీకు బిల్డింగ్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఉంది. సో జాయిన్ కావచ్చు. దాని ద్వారా ఏంటంటే మీకు కంప్లీట్ సిలబస్ అండి. వీఆర్ టార్గెటింగ్ ఐసెట్ 2025 అండి. సో ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. సో ఎంసీఏ చేసే విద్యార్థులు రాసే ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా తీసుకొని ఒక మంచి ర్యాంక్, సో మనకి మంచి ర్యాంక్ ఇన్ ద సెన్స్ 100 లోపు, వీలైతే 100 లోపు, లేదు అంటే 500 వరకు కూడా మనం స్కోర్ చేయొచ్చు, అంటే ర్యాంక్ తీసుకొచ్చుకోవచ్చు. సో దీనికోసం మనం చేయాల్సిన 145+ మార్క్స్ కూడా మన యాప్ ద్వారా సాధ్యమవుతుంది. సో అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చండి. సో కమింగ్ టు క్లాస్ అండి. సో ఇందులో మరి మొదటి ప్రశ్న కనుక చూసినట్లయితే, A can finish a work in 8 days, B is 60% efficient than A, then how many days will B take to complete the same work? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. చాలామంది కూడా ఆన్సర్ చేస్తారు, పెద్ద ఇష్యూ ఏం కాదు ఇక్కడ. సో ఏ అనే పర్సన్కి ఒక పని చేయడానికి 8 days పడుతుంది. సో బి అనే పర్సన్కి ఎన్ని డేస్ పడుతుంది అనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఏ అనే పర్సన్ కంటే కూడా బి అనే పర్సన్ 60% ఎఫిషియెంట్, అంటే ఎక్కువ సామర్థ్యం కలవాడు, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది బీకి. సో ఇక్కడ బీకి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి అల్టిమేట్గా డేస్ అనేవి తగ్గుతుంది. ఎందుకంటే నార్మల్గా పనిచేసే రోజు నార్మల్గా పనిచేసే వ్యక్తి 8 రోజులు చేస్తే, ఎఫిషియెంట్గా చేసే పని 8 కంటే తక్కువ రోజుల్లోనే పనిని పూర్తి చేస్తాడు. బట్ అవి ఎన్ని రోజులు? ఈ ప్రాబ్లం చేయడానికి మనం పెద్ద పెద్ద ఫార్ములాస్ ఏం వాడమండి. చాలా సింపుల్గా ఇక్కడ చూడండి, ఏ అనే పర్సన్ ఇక్కడ పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు చూడండి. సపోజ్ ఏ అనే పర్సన్ గనక 100% కష్టపడితే, సో ఇప్పుడు బి ఎంత శాతం కష్టపడతాడు అండి? 60% కష్టపడతాడా? 60% మోర్, అంటే ఎక్కువ శాతం కష్టపడతాడా? దెన్ ఏ అంటే ఏ కంటే 60% ఎక్కువ, అంటే 160% బి కష్టపడతాడు. సో 100తో కష్టపడే ఒక వ్యక్తి 8 daysలో పనిచేస్తే 160తో కష్టపడే ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. సో దీంతో మనకు ఆన్సర్ రాదు. 160 × 8/100 కనుక చేసినట్లయితే మనకు ఆన్సర్ రాదండి. ఓకే, సో లైక్ 12 ఇట్లా వస్తుంది. ఇది ఆన్సర్ కూడా కాదు, ఎందుకంటే మనకి తక్కువ డేస్ రావాలి, 8 కంటే ఎక్కువ రోజులు వస్తున్నాయి. సో ఎందుకు సరే ఈ ప్రాబ్లం ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇక్కడ మనకి కావాల్సింది రిలేషన్. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ పెరిగితే రోజులు తక్కువ అవుతాయి. చూడండి, ఎఫిషియన్సీ పెరిగితే డేస్ తగ్గుతాయి, అంటే ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసాం. సో ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఉంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇలా లైన్ తీసుకొని సింపుల్గా రెండింటిని క్యాన్సిల్ చేయడమే. ఇప్పుడు చూడండి, 0 0 గెట్ క్యాన్సిల్, 8 1s 8 2s 2 1s 2 5s. సో ఇక్కడ మనకి కావాల్సిన ఎక్స్ అనేది ఎంత అండి? 5 days. సో 5 daysలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ విషయం మనకు తెలిసిందనుకోండి, ఎగ్జామ్లో రాగానే డైరెక్ట్గా ఎప్పుడైతే పర్సంటేజ్ ఇస్తాడో, ఇది మోర్ దెన్ ఏ అంటుండు. సో ఏ 100%, బి 160%. 100% కష్టపడితే 8 days, బీకి ఎన్ని రోజులు? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, 8 1s 8 20s 0 0 గెట్ క్యాన్సల్, 2 1s 2 5s. సో 5 days ఆన్సర్. నేను చెప్పాను కదండి, 10 సెకండ్ల లోపు ఆన్సర్ చేస్తామని. ఈ క్వశ్చన్ చదవడానికి 3 seconds to 4 seconds పడుతుంది, చేయడానికి 3-4 seconds పడుతుంది. మొత్తం క్వశ్చన్ కూడా 10 seconds లోపల కంప్లీట్ అవుతుందండి. అంత ఈజీ క్వశ్చన్. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది అంత ఈజీ ఉండదు. ఇక్కడ చూడండి, ఇఫ్ x³ + 10x² + ax + b ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x - 1 యాజ్ వెల్ as x + 2, దెన్ a, b. సో మీ క్లాసెస్ వచ్చేసి లైక్ ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో మాత్రమే ఇచ్చాను క్వశ్చన్స్ ఇక్కడ. సో మన యాప్లో క్వశ్చన్స్ ఏంటంటే తెలుగులో కూడా కింద క్వశ్చన్ ఉంటుందండి. సో యాస్టిజ్గా తెలుగులో కూడా క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ కూడా ఇఫ్ నీడెడ్ తెలుగులో కూడా ఇచ్చానండి. సో క్లాస్ ఇద్దరికి అర్థమవుతుందండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అసలు కాన్సెప్టే లేదండి, ఎందుకంటే మనం చెప్పేది మ్యాథమెటిక్స్. సో ఇక్కడ కావాల్సింది జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడమే. ఓకే, సో దీన్ని మనం పాలినామియల్ అంటామండి. సో ఇక్కడ ఏదైతే ఇచ్చాడో దీన్ని మనం క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానివ్వండి. ఇది x - 1 తోటి డివైడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ x + 2 తోటి కూడా డివైడ్ అవుతుంది. దెన్ అన్నోన్ వాల్యూస్ అయినటువంటి a, b వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం జనరల్గా f(x = 0) అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు x - 1 అంటే x ఈక్వల్స్ ఏమవుతుందండి? x - 1 = 0, దెన్ x = 1.
ఇక్కడ చెప్పండి x+2 = 0, దెన్ x = -2. అంటే ఒకసారి x = 1 రాయాలి, ఒకసారి x = -2 రాయాలి. ఇందులో దీని = 0 తీసుకోవాలి. ఇఫ్ x = 1 రాసామనుకోండి, 1 క్యూబ్ x ప్లస్లో 1 రాస్తున్నా, 10 × 1 స్క్వేర్ ప్లస్ a × 1 ప్లస్ b విచ్ ఇస్ ఈక్వల్స్ 0. 1 క్యూబ్ అంటే ఎంతండి 1, 10 స్క్వేర్ అంటే ఎంతండి 10, a × 1 a ప్లస్ b × 1 b ఈక్వల్స్ 0. సో ఇక్కడ మనం a ప్లస్ b ఈక్వల్స్ టు 10 + 1 11, ఇటు వస్తే -11. ఇది ఒక ఈక్వేషన్. దెన్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x = -2 రాయాలి. ఇక్కడ రాయండి -2 హోల్ క్యూబ్ ప్లస్ 10 × -2 హోల్ స్క్వేర్ ప్లస్ a × -2 ప్లస్ b విచ్ ఇస్ ఈక్వల్ 0. -2కి హోల్ క్యూబ్ పెడితే -8 అవుతుంది. అండ్ -2కి హోల్ స్క్వేర్ చేస్తే +4 అవుతుంది. 4 × 10 ఎంత అండి 40 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -2 × a 2a ప్లస్ b ఈక్వల్స్ టు 0. -2a ప్లస్ b విచ్ ఇస్ ఈక్వల్స్ టు 8 40, బట్ -8 కాబట్టి 32, ఇటు వస్తే -32. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ని సింప్లిఫై చేస్తే a అండ్ b వాల్యూస్ వస్తాయి. చాలా సింపుల్. ఇంకా ఈ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నా, a ప్లస్ b ఈక్వల్స్ టు -11. సో ఇక్కడ మనకి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో b గెట్ క్యాన్సల్. -2a -3a -32 ప్లస్ 11 -21 మైనస్ గెట్ క్యాన్సల్. 3 1s 3 7s. సో ఈ we get a = 7. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ a = 7, 7 + b = -11, b = -11 -7 which is equals to -18. సో ఆన్సర్ ఆప్షన్ బి. సార్ మీరు 10 సెకండ్లని క్యాప్షన్ పెట్టారు, టైం చెప్తున్నారు, బట్ ఇంత సేవ్ చేశారు మీరే. అఫ్కోర్స్ ఇందులో ఒక లాజిక్ ఏంటంటే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత స్టోర్ చేసిన, ఇంత టైం పట్టింది నాకు. మరి మాకు పడుతుంది కదని మీరు అడగచ్చు. సో మీరు ఒకసారి చదివిన తర్వాత ప్రాక్టీస్ అనేది ఇంకోటి ఉంటుంది. నేను క్లాసే చెప్తూ బట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా ఇస్తారు. సో ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి మనకు మంచి ర్యాంక్ రావడం అనేది ఎలా అనేది మన యాప్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నేను ఓవర్గా చెప్పడం కాదు. సో ప్రీవియస్ లీగ్ కూడా మనం ఇది ప్రూవ్ చేసినాం. సో ఐసెట్ ఏంటంటే ఒక లిమిటెడ్ సిలబస్ అండి, కాకపోతే లార్జ్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఫిక్స్ సిలబస్. సో ఐసెట్ సిలబస్ ఫిక్స్ అండి, కాకపోతే చాలా పెద్దది, హ్యూజ్ సిలబస్ అండి. ఈ హ్యూజ్ సిలబస్ని మనం ఎలా అంటే ఒక ప్లాన్ ప్రకారం టాపిక్స్ అన్నీ చదివి, టాపిక్స్ అన్నీ రివిజన్ చేస్తూ, టాపిక్ పైన మోడల్ టెస్ట్ రాస్తూ, మళ్ళీ రివిజన్ చేస్తూ, ఇలా ఒక పర్టికులర్ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. సో తద్వారా ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ అయితే వస్తుందో అటువంటి క్వశ్చన్స్ అన్నీ మనకు క్లియర్గా తెలుసు ఏ విధంగా చేయాలని. అప్పుడు టైం అనేది చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి అప్రోచ్ మనం ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ మనం x-1 అంటే x = 1 అండి. ఇక్కడ x+2 అంటే x = -2 అండి. ఇది ఇక్కడ రాష్ట్రం అనుకోండి, 1 క్యూబ్ 1, 10 + 1 1, 1 × a ప్లస్ b అంటే a ప్లస్ b మిగులుతుంది. 10 + 1 11, ఇటు వస్తే -11 అండి. నెక్స్ట్ స్టెప్లో -2 రాస్తే ఇక్కడ పక్కన రాసుకోండి, -8 + 40 -2a ప్లస్ b అంటే -2a ప్లస్ b ప్లస్ 32, ఇటు వస్తే -32. ఇక్కడ నుంచి సేమ్ అండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, గెట్ క్యాన్సల్. a + 2a 3a విచ్ ఇస్ ఈక్వల్స్ టు 21. సరే ఇంతకుముందు మైనస్ వచ్చిందంటే అది కింద రాసినాం. ఓకే, 3 1s 3 7s 7 ఆన్సర్. 7 రెండిట్లలో ఉంది. ఇక్కడ 7 రాస్తే ఇటు వస్తే -7, అప్పుడు -18 ఆన్సర్. ఇప్పుడు చెప్పండి నాకు ఎంత టైం పట్టింది? హార్డ్లీ 30 సెకండ్స్. ఈవెన్ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. నేను ఇంకా మీరు ఎగ్జామ్లో ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయరండి, మీ ఓన్గా చేస్తారు. ఇప్పుడు నేను ఓన్గా చేయొచ్చు, ఇంకా తక్కువ టైంలో చేస్తాను. నా ఇంటెన్షన్ నేను ఏదైతే టైంలో చేస్తున్నా మిమ్మల్ని అదే టైంలో చేపించడం. ప్రాక్టీస్ అలా చేపిస్తామండి, ఏదో ఊరికే ఈరోజు రేపు జాయిన్ కండి, రేపు ర్యాంక్ వస్తుంది, రేపు రిజల్ట్ వస్తుంది చెప్తున్నాను. ఈ 4.5 months కష్టపడాలి, చదవాలి, అప్పుడు 100% మీతో రిజల్ట్ నేను తెప్పిస్తాను. ఓకేనా? ఇది ప్రీవియస్ రికార్డ్ నేను చెప్పాను ఇంతకుముందుకి. లాస్ట్ 2024 ఏదైతే ఉందో అక్కడ మనకి 1000 లోపు అండి, 1000 లోపు 42 మెంబర్స్కి ర్యాంక్స్ వచ్చినాయి. సో ఈసారికి నా టార్గెట్ 100 లోపు 42 మెంబర్స్కి ర్యాంక్ రావడం. నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. సో డిస్క్రిప్షన్లో వీడియోస్ ఇచ్చానంటే డెమో వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో వాటిలో కూడా క్లియర్గా నేను చెప్తూ వచ్చాను మన టార్గెట్ ఏంటి నెక్స్ట్ టైం. ఓకే, సో ఇక్కడ చూడండి, ద 4th టర్మ్ ఆఫ్ ద బైనామియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ x-2 ఈజ్. ఇది వస్తే చాలా సింపుల్ అండి, ఇక తెలియకపోతే విడిచిపెట్టడమే ఆప్షన్. ఎందుకంటే అది మనకు, కానీ ఇక్కడ కూడా ఒక మార్క్ ఉంటుంది, వెయిటేజ్, ఈక్వల్ వెయిటేజ్ ఉందండి. లాస్ట్ క్వశ్చన్ 1 మార్క్, బిఫోర్ లాస్ట్ క్వశ్చన్ 1 మార్క్, ఈ క్వశ్చన్ 1 మార్క్. ఇలా ప్రతి క్వశ్చన్ విడిచిపెడితే మనకేం మిగిలవు. బైనామియల్ ఎక్స్ప్రెషన్ అంటే నాన్ మ్యాథ్స్ సొల్యూషన్ నాకు రాదంటారు, చాలా సింపుల్ అండి. కామన్గా ఇక్కడ మనకి ఎంతో చూపిస్తాం, నార్మల్ టర్మ్, జనరల్ టర్మ్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు TR+1 అని చెప్పి అంటాం, విచ్ ఇస్ ఈక్వల్స్ టు NCR x⁴
ఆర్ అండ్ వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్, వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. ఇది ఫార్ములా అండి. ఇక్కడ మనకు కావాల్సింది ఫోర్త్ టర్మ్ అండి. ఇది ఎట్లా చేయాలంటే కంపారిజన్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ తోటి కంపేర్ చేస్తాం. ఎన్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6 అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి బట్ అడుగుతుంది ఏంటంటే జనరల్ టర్మ్ టీఆర్. సో టీఆర్ ప్లస్ 1 అని చెప్పి తీసుకుంటాం కామన్గా. టీ ఫోర్త్ టర్మ్ కావాలి. సో ఫోర్త్ టర్మ్ కావాలన్నప్పుడు టీ 3+1 మనం రాస్తాం. టీ 3+1 రాస్తే ఎన్ అంటే ఇక్కడ ఎంత అండి 6 ఉంది కాబట్టి 6 తీసుకుంటాం. ఆర్ అంటే ఎంత అంటే ఇక్కడ 3 కాబట్టి 3 తీసుకుంటాం. ఎక్స్ అంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్ యాస్టిస్గా ఉంది. ఎక్స్ పవర్ ఎంత అంటే ఆర్ అంటే 3 అండి. బట్ వై అంటే -2. -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 - 3. 6 - 3. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 6c3 x³ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 - 3 అంటే 3 అండి. ఈ ఆన్సర్ని మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది నెక్స్ట్ స్టెప్. ఇక ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎన్సీఆర్ ఫార్ములా అండి. ఎన్సీఆర్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మనం చాలా సందర్భాల్లో మన క్లాసెస్లో చెప్తాం. ఏదో ఇప్పుడు కొత్తగా ఉంటుంది కానీ మన క్లాసెస్ వినే వాళ్ళకి ఇది చాలా సింపుల్ ఫార్ములా. ఓకే, 6c3 ఈక్వల్స్ టు 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో గెట్ క్యాన్సల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. సో ఇవి 6 అండి. ఇది గెట్ క్యాన్సల్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20. సో 6 3 అంటే 20 ప్లస్ x³. ఇక్కడ 6 - 3 అంటే 3 అండి. -2 హోల్ క్యూబ్ ఎంత అంటే -8. సో 20 × -8 -160 x³. సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. అంటే మనం ఎగ్జామ్లో జస్ట్ ఈ 2 స్టెప్స్ మాత్రమే వేస్తాం. ఇది లాజిక్. ఇదంతా మనం వేయం ఎగ్జామ్లో. ఇవన్నీ నోటిగా చేస్తూ వెళ్ళిపోతాం. సో అది మనం చేయాలి సార్ అంటే ప్రాక్టీస్ అంతగానే చేయాలండి. సో ర్యాంక్స్ వస్తాయి. నేను 145 మార్క్స్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 200 మినిట్స్లో 150 మినిట్స్లో నేను తెప్పిస్తానని చెప్తున్నా 200 క్వశ్చన్స్కి. అది ఎట్లా ఉంటుందంటే బై ప్రాక్టీస్ 100% పాసిబుల్. సో ప్రీవియస్లీ కూడా జరిగింది. ఈ ఇయర్ కూడా ఎక్కువ మందికి జరగాలని నా ఉద్దేశం. సో ఎక్కువ మంది జాయిన్ కండి, చదవండి. నేను ఫ్రీగా చెప్తాను అని నేను చెప్తలేనండి. ఓకే, నేను నా ట్రస్ట్ ఏం కాదండి. నేను ఇప్పుడు యాప్కి డబ్బులు ఇస్తున్నాను, క్లాసెస్కి డబ్బులు ఖర్చు పెడుతున్నాను, టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తాను నా ఉద్దేశం కాదు. ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి మిమ్మల్ని మిస్గైడ్ చేయడం కూడా నా ఉద్దేశం కాదు. నేను ఛార్జ్ చేస్తున్నా, బట్ రీజనబుల్ ఛార్జ్ చేస్తున్నా ఒకటి. రెండోది ఏంటంటే నా దగ్గర ఛార్జ్ నేను కూడా ఓపెన్ చెప్తున్నాను అండి. పిల్లలు డబ్బులు పెడితేనే చదువుతారు, ఫ్రీగా ఇస్తే చదవరు. మీ దగ్గర ఎక్కువ మొత్తంలో తీసుకోవట్లేదండి. యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఎంత పాసిబుల్ ఉందో అంత తీసుకుంటున్నాను. బట్ మీకు కూడా ఒక భయం అనేది ఉంటుంది, చదవాలి అని ఒక భయం అనేది ఉంటుంది. సో దానికోసమే మీరు కూడా సీరియస్గా తీసుకొని చదువుతారు. సో ఫ్రీ క్లాసెస్ వినమంటే 1, 2, 3 వింటారండి, 4, 5, 6 వినరు. కొంతమంది ఒకటే వినుకుంటారు. వన్స్ మనం పే చేసామనుకుంటే 100% వింటారు. ఇవి యూస్ఫుల్ క్లాసెస్. మీరు ఫస్ట్ జాయిన్ కావాలి. ఆటోమేటిక్గా మీ ఇంట్రెస్ట్ అనేది తగ్గినప్పుడు మీరు కట్టిన ఫీజు మిమ్మల్ని గుర్తు చేస్తుంది. మీ రిజల్ట్ మీకే ఉంటుందండి. మీ రిజల్ట్ మీ ఫ్యూచర్ అండి. మీ ఫ్యూచర్ మొత్తం మీ రిజల్ట్ పైన డిపెండ్ అవుతుంది. సో అలా డిపెండ్ అయ్యే రిజల్ట్ అనేది ఇప్పుడు కష్టపడితేనే ప్రిపేర్ అయితేనే అది పాసిబుల్ అవుతుంది. సో మీరు చూడండి, నిన్న మొన్న ఈ వీక్ అంతా ఏం చేసాం, ఖాళీగా ఉన్నాం. వన్స్ జాయిన్ అయితే ఇలా ఖాళీగా ఉండమండి. ఎందుకంటే మనం డబ్బులు కట్టాం కదా, చదువుతాం. అదే తేడా అండి. సో ఫ్రీగా ఇస్తానని చెప్తారు కానీ ఎవరు ఇవ్వరండి. నేను కూడా ఫ్రీగా ఏమి ఇవ్వనండి. డెమో క్లాసెస్ ఇవి. సో ఫ్రీగా ఇచ్చే అవసరం ఎవరికి ఉండదండి. యూట్యూబ్ వ్యూస్ నుంచి వచ్చే అమౌంట్ అనేది ఎవరికి సరిపోద్ది, దాంతో ఫ్రీగా ఇవ్వరు. క్లియర్గా చెప్తున్నానండి. సో ఫ్రీ అని చెప్పేసి మీరు ఆశపడకండి. కాకపోతే డబ్బులు పెట్టాలి, చదవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి, జాబ్ తీసుకొచ్చుకోవాలి. కోచింగ్ వెళ్తాం బయట, ఫ్రీగా అయితే వెళ్ళాం కదా. ఫ్రీగా చెప్పే కోచింగ్ ఎలా ఉంటుంది? అది ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ సమ్ 3/3 మ్యాట్రిక్స్ అంటాం దీన్ని మనం. అంటే 3 rows ఉంటాయి, 3 columns ఉంటాయి. దెన్ A³ డెట్ ఆఫ్ A³ అని అడుగుతున్నాడు. సో మోడ్యులస్ అంటాం దీన్ని, నిర్ధారకం తెలుగులో. సో ఈ వాల్యూ కావాలంటే దీనికి ఒక చిన్న లాజిక్ అండి. A³ అనేది లేదు మనకు, ఏ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రం A³ అడుగుతున్నాడు. సో ప్రతిదానికి క్యూబ్ చేయాలా సార్? చేయొచ్చు, కానీ లెంతీగా అవుతుంది ప్రాబ్లం. అలా చేయకూడదు. సింపుల్గా చెప్తున్నా, డెట్ ఏ కనుక్కోండి, వచ్చిన తర్వాత దానికి హోల్ క్యూబ్ పెట్టండి, సరిపోతుంది. దీనికి ఈక్వల్ వాల్యూ. డెట్ ఏ ఎట్లా వస్తుంది సార్? మరి డెట్ ఏ ఎట్లా వస్తుంది సార్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ తీసుకుంటాం 2, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 × 2 ఎంత అండి? 4 మైనస్ 2 × 1 ఎంత అండి? 2. అర్థమైంది ఏం చేసినా? ఇది ఇలాగే ఉంటుంది. ఈ రెండింటిని AD - BC అంటాం. A × D - B × C చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మాత్రం మైనస్ వస్తుంది, -2 ఇప్పుడు ఇక్కడిది ఇది అండి. అంటే 1 × 2 ఎంత అండి? 2 - 2 × 2 ఎంత అండి? 4.
అండ్ ఫైనల్గా ఇప్పుడు 1 అండి. ఇప్పుడు ప్లస్ వస్తుంది, అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వెళ్తుంది, కానీ ఇక్కడికి ఆపేస్తాం మనం. 1 into 1 2 into 2, 1 into 1 1 minus 2 into 2 4 అండి. సో 4 minus 2 2, 2 into 2 4, 4 minus of 4, 2 minus of 4 minus 2, minus into minus plus 4, 1 minus 4 minus 3, plus 1 అంటే minus 3, which is equals to 5 వచ్చింది. సో det A equals to 5 వచ్చింది. det A cube equals to 5 cube, which is equals to 125 అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, 125 ఉంటుందండి. ఇది మనకు ఆన్సర్. సరిపోయింది ఆన్సర్. చాలా సింపుల్ మెథడ్ అండ్ సింపుల్ లాజిక్ అండి. క్లియర్గా చెప్తున్నాను, మీకు 100% కోర్స్ అనేది ఉపయోగపడుతుంది వన్స్ తెలిస్తే. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఎప్పుడు అడిగిన పేపర్ అంటే ఇదంతా కూడా 2024 ఎగ్జామ్ పేపర్ అండి. సో ఈ క్వశ్చన్స్ ఇంత ఈజీగా ఉన్నాయంటే నేను చెప్పే క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. ఇంకా అవి ప్రిపేర్ అయితే ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా చేస్తూ వెళ్ళిపోతారు. సో డెమోస్ చూడండి, సీరియస్గా తీసుకోండి, క్లాస్లో చేయకండి, టైం వేస్ట్ చేయకండి, ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి. నేను మార్కెటింగ్ పర్పస్, యాప్ పర్పస్ చెప్తున్నాను. మీరు నిజంగా నమ్మండి, ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రిపేర్ కండి, మీ లైఫ్ బాగుంటుంది. సో మనం ఎక్కడైనా సరే ఒక డిసిషన్ తీసుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండి. లేట్ అయిన తర్వాత తీసుకున్న డిసిషన్స్ తోటి రిజల్ట్ తక్కువ వస్తుంది. నేను మార్చ్ చదువుతా, ఏప్రిల్ చదువుతా, మే చదువుతా, రాదండి రిజల్ట్. ఇప్పటి నుంచే కష్టపడి చదవండి. సో మీకోసం నేను ఓపెన్గా చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఇస్తున్నా, ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఇస్తున్నా. సో ఫస్ట్ ఇనిషియల్గా 4,000 ఫీజు పెట్టినా జాయిన్ అయినారు, తర్వాత 3,500 పెట్టినాను జాయిన్ అయినారు, తర్వాత 3,000 పెట్టినా. తగ్గిస్తున్నాను, ఎందుకంటే ఇది జూన్లో ఉండే, ఇది ఆగస్ట్లో ఉండే, ఇది మొన్న డిసెంబర్లో ఉండే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని 2,500 సేల్ చేస్తున్నా జనవరిలో. ఓకే, సో ఫిబ్రవరిలో ఏమైతే సరే ఇది 2,000 అవుతుందా? 100% అవుతుంది. మార్చిలో ఏమవుతుంది సరే ఇది 1,500 అవుతుందా? 100% అవుతుంది. ఏప్రిల్లో ఏమవుతుంది సరే ఇది 1,000 రూపీస్ అవుతుంది. అండ్ మేలో ఏమవుతుంది సరే ఇది 500 కూడా వస్తుంది సార్. బట్ ఇక్కడ ఏంటి సార్ టైం అంటే టైమే అండి. టైం తేడా ఏంటండి? టైం. ఆ టైంని చూసుకోండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. మీకు ఫీజు అనేది 500కి ఫర్ మంత్ ఎందుకు ఛార్జ్ చేస్తానంటే అంతగానో మీతో చదివిపిస్తాను, అన్నిసార్లు రీజన్ చేపిస్తాను, అంత పర్ఫెక్ట్ ర్యాంక్గా మీతో తెప్పిస్తాను. ఇప్పుడు జనవరిలో ఇప్పుడు యాక్చువల్గా 3,000 ఉందండి. ఈ రోజు నుంచి 2,500కి ఫీజు ఫిక్స్ చేసి పెడుతున్నా. సో బిల్లింగ్ ఉన్న పిల్లలందరూ కూడా జాయిన్ కండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి, జాయిన్ కమ్మని చెప్పండి, చదవమని చెప్పండి, కష్టపడమని చెప్పండి. మంచి ర్యాంక్ మీరు తీసుకొచ్చుకోండి, నాకు చెప్పండి. నేను కూడా వామిక మ్యాథ్స్ మన యాప్ నుంచి మంచి ర్యాంక్స్ వచ్చినాయని చెప్పేసి పబ్లిసిటీ కూడా చెప్పించుకుంటాను. సో ఇది బోత్ అండి, ఇద్దరికి వెళ్ళిపోతుంది. సో బట్ నాకేంటంటే మిమ్మల్ని క్యాంపస్లో చూడాలని ఒక ఉద్దేశం ఉంది. సో పిల్లలందరికీ కూడా నేను ఓపెన్గా చెప్తున్నానండి, మీరు కష్టపడి చదివిపిస్తాను, ర్యాంక్ తెప్పిస్తాను. జాయిన్ అయితే ర్యాంక్స్ రావు, చదవాలి. ఎలా చదవాలనేది నా నెంబర్ అండి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సో 9052450869, 9052450869. సో అందరూ కూడా నాకు కావాల్సి కాంటాక్ట్ కూడా కావచ్చు అండి, యాప్లో కూడా నెంబర్ ఉంటుంది. జాయిన్ కండి. ఆల్ ది బెస్ట్ అండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి.